భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి సిపిఐ పేరుతో నిధి వాసులు చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పట్న కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. పట్నంలోని శివయ్య భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో మార్చి 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటి స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డు లేని పేదలకు అర్జీలు రాసి తహసీల్దార్కు అందజేస్తామన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1వ తారీఖు నుండి 15వ తేదీ వరకు గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా కనుక్కొని ప్రజా సమస్యలకై పోరాటానికి రూపొందించుకోవడానికి ఈ నెల 1 నుంచి 15 దాకా కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీ నుండి వినుకొండ ప్రాంతంలో ఇల్లు లేని, ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాల అర్జీలు రాసి వారందరితోటి 24వ తేదీ మన స్థానిక ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్లు, వితంతు, వికలాంగులు, వృద్ధాప్యం, ఈ పెన్షన్లన్నీ కూడా రాక అనేక మంది 60 సంవత్సరాల పైబడి వెనక సరైన కుటుంబ సపోర్ట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ వారికి అందినట్టయితే వారికి ఆర్థిక తోడ్పాటు ఉంటుంది. సుశక్తిగా వాళ్ళు ఏదన్నా ఒక 2 ఇడ్లీ తినాలన్నా, వాళ్ళకి కావాల్సిన మందులు వగైరాలు కావాలన్నా కానీ ఈ 4,000 రూపాయలు అనేది వృద్ధులకి, వికలాంగులకి 6,000 రూపాయలు అనేది బాగా ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కసారి సెలవు రోజులు కూడా 1వ తారీఖు వస్తే ముందుగా కూడా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం బాగా స్పందిస్తుంది. దాని కూటమి ప్రభుత్వాన్ని కూడా మా కమిటీ తరఫున అభినందిస్తున్నాం. ఇంటి స్థలాలు మీరు ఇస్తా అన్నారు. అసలు ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. దయచేసి వెంటనే మీరు ఇస్తా అన్న 2 సెట్లు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా రేషన్ కార్డు ఒక కుటుంబంలో 3 ముగ్గురుండి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు విడిపోయిన తర్వాత రేషన్ కార్డే క్రైటీరియా కాబట్టి దయచేసి రేషన్ కార్డుని వెంటనే మంజూరు చేయాలని, సామాజిక పెన్షన్ కూడా ఇస్తారని, ఇవ్వాలని డిమాండ్తో ఈ నెల 24 ధర్నా కార్యక్రమం జరుగుతుంది.